నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పలు రెస్టారెంట్స్, హోటల్స్ పై తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. అక్రమంగా వాడుతున్న 41 డొమెస్టిక్ సిలిండర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారత గ్యాస్ గోదాంలో కూడా తనిఖీలు చేశారు. మొత్తం 690 సిలిండర్లకు గాను 390 సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసినట్లు రికార్డ్స్ ఉన్నాయని తహసీల్దార్ సైదులు తెలియజేశారు. మిగతా 300 సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలించినట్లుగా గుర్తించారు. దీంతో గ్యాస్ గోదాం యజమానిపై కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించామని ఆయన స్పష్టం చేశారు. మన ఏజెన్సీ గ్యాస్ ఆఫీస్ గోడౌన్ సంబంధించి 2 ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న రికార్డు తనిఖీ చేస్తాం. ఇక్కడ గ్యాస్ గోడౌన్ లో ఇది కూడా మొత్తం చూస్తే ఫుల్ సిలిండర్లు 690 సిలిండర్లు ఉండాలి. 690 సిలిండర్లకు ఉన్నది 300 సిలిండర్లే ఉన్నాయి. 390 ఉన్నాయి అంటే 300 సిలిండర్లు ఫుల్ సిలిండర్లు ఉండాల్సింది. ఇక్కడ వేరియేషన్ వచ్చింది అంటే అవి బ్లాక్ మార్కెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్యాస్ ఏజెన్సీ మీద సీరియస్ యాక్షన్ కోసం కలెక్టర్ సార్ పంపిస్తాము. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ బయట సప్లైలో కొంత ఇబ్బంది అవుతుంది. అది పబ్లిక్ అందాల్సిన వీళ్ళు ఈ గ్యాస్ గోడౌన్లో నిన్న రాత్రి రైడ్ చేసినాము.